హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు సిరి డైరీస్. ఈరోజు మేము షాపింగ్‌కెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? మదీనాకి. సమ్మర్‌లో షాపింగ్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి, తిరగాలి అంటే ఫస్ట్ మనకి ఫుల్ ఎనర్జీ కావాలి కదా! అందుకే ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, కొన్ని మిల్క్ తాగేసి ఇంటి నుంచయితే స్టార్ట్ అవుతున్నాము. మా గున్గున్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. అందుకే తనని తీసుకొని మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి, అక్కడి నుంచి మేము మదీనా షాపింగ్‌కయితే స్టార్ట్ అవుతాం. మా గున్ను బేబీ అయితే చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్‌గా బయటికైతే రాము గదా! ఈరోజు ఇంక ఆటోలో వెళ్తున్నాం. సో, తనైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మమ్మీ, నేను ఇక మదీనాకైతే మేము రీచ్ ఫ్యాబ్రిక్ అయిపోయాం. తీసుకోవడానికొచ్చాము. ఉర్దూ గల్లీకెళ్ళాలంట. సో, నాకిక్కడ ఏం అర్థమైతలేదు. అందరిని అడిగి ఒంటు సైడ్ అయితే వస్తున్నాం. మమ్మీ, నేను కలిసి మదీనాకి వెళ్ళడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమ్ మదీనా వెళ్ళినప్పుడు గూడా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బట్ షాప్స్ అసలేం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేసేసి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చేసాం అంతే. బట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి కనుక్కొని ఈ షాప్స్‌కి వెళ్ళాలి అని అనుకున్నాను. బట్ అక్కడికెళ్ళిన తర్వాత నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది అని అనగానే అందరూ చెప్పేది ఉర్దూ గల్లీనే. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమ్ ఎళ్ళింది గూడా అక్కడికే. బట్ అది అప్పుడు ఉర్దూ గల్లీ అన్న విషయం కూడా నాకు తెలీదు. అట్లుంటది. సో, అందుకే మనతో పాటు షాపింగ్‌కి ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే చాలా బెటర్ అనిపిచ్చింది. అండ్ ఫైనల్‌గా చాలా షాప్స్ చూసేసి మైరా ఫ్యాబ్రిక్స్‌కైతే వచ్చాము. ఇక్కడే నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక మగ్గం బ్లౌజ్ కావాలి. ఇక్కడ మనకి తక్కువ ప్రైస్‌లో మగ్గం వేసిన బ్లౌజెస్ అయితే ఈజీగా దొరికిపోతాయి. సో, నేను దాని కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్ని షాప్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్‌గా ఒక షాప్ దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి రూ. 1000 అని చెప్పారు. ఇది చూస్తున్నారు కదా! ఈ ఇదొచ్చేసి 350 350 అని చెప్పారు. నా అన్నిటికొస్తదా? అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి 500 అని చెప్పారు. సో, మేమైతే చూసాం. బట్ మాకు కావాల్సిన కలర్ అయితే దొరకలేదు. ఇంక తీసుకోలేదు. అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ షాప్‌లో ఇదైతే చూసాం. ఇదైతే జస్ట్ 500 అని చెప్పారు. ఓకే. 500 ఈస్ వర్త్ అని నాకనిపించింది. ఇంత మంచి వర్క్ 500లో వస్తుంది అంటే ఇట్స్ ఓకే. ఆ ప్రైస్‌కి ఇది బెటర్ అని అనిపించింది. ఇంకా అది కూడా తీసుకున్నాను. అక్కడే ఒకేసారి కొన్ని మ్యాచింగ్ ఫాల్స్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్స్ తీసుకున్నాము. పెట్టికోట్స్ తీసుకున్నాము. ఇందాకటి షాప్‌లో ఓన్లీ లెహెంగా కోసం ఫ్యాబ్రికే తీసుకున్నాను. బట్ దానికి మ్యాచింగ్ దుపట్టా అయితే దొరకలేదు. ఇంకా చాలా షాప్స్ వెతుకుతూనే ఉన్నాను. ఫైనల్‌గా ఇక్కడే నేను బనారస్ దుపట్టా తీసుకున్నాను. ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. దుపట్టా ఇంకా బ్లౌజ్ 2 సేమ్ కలర్‌లో వస్తాయని చెప్పి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత శారీ షాపింగ్ కూడా చేశాను. అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయనివ్వలేదు. అండ్ చాలా టైర్డ్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ లేదు. వాటర్ తాగుతూనే ఉన్నాం కానీ, ఆ వేడికి బాడీ అంతా గూడా ఫుల్ డీహైడ్రేట్ అయిపోతుంది. చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ దట్ టూ లంచ్ ఏం చేయలేదు గదా! జస్ట్ లిక్విడ్స్ మీదే ఉన్నాము. ఇంక అస్సలు ఓపిక లేదు. చాలు అని చెప్పేసి చార్మినార్ దగ్గరికైతే వెళ్ళాము. స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి. చార్మినార్‌ని చూస్తున్నప్పుడు చాలా అనిపించింది. బికాజ్ చాలా ఇయర్స్ బ్యాక్ చార్మినార్ దగ్గరకొచ్చాము. అప్పుడు చూడ్డానికొచ్చాము. ఈ షాపింగ్ అదంతా గూడా ఏం తెలీదు. ఇప్పుడు మళ్ళీ మమ్మీ, నేను కలిసి ఇలా షాపింగ్ చేయడం ఫస్ట్ టైమ్. అండ్ చాలా అనిపిచ్చింది. చాలా ఆకలేస్తుంది. చార్మినార్ దగ్గర ఇప్పుడు షాపింగ్ చెయ్యాలి అన్నా మాకు కొంచెం ఎనర్జీ కావాలి. అందుకే ఫస్ట్ ఇక్కడ జ్యూస్ షాప్ కనిపించగానే మ్యాంగో జ్యూస్ తీసుకొని తాగేసాము. మేము సమ్మర్ హాలిడేస్‌కి అమ్మమ్మ దగ్గరికి వస్తే, అమ్మమ్మ చార్మినార్ చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చింది. సో, మళ్ళీ మమ్మీ, నేను ఇలా రావడం, అవన్నీ మాట్లాడుతూ మేము షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు మంచిగా అనిపిచ్చింది. में आता 4,000 रुपए का रहता बताओ वो वाला ओरिजिनल वाला అసలు ఏడ మట్టిగా ఏ కిత్తా? 50 का 3 पीसेस में చూస్తున్నారా? ఇక్కడెంత షాపింగుందో. బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ ఇలా ఒక్కటేంటండి అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉందంటే చాలు ఇక్కడికొస్తే ప్రతి ఒక్క ఐటెమ్ మనకి ఈజీగా దొరికిపోతాయి.
ఫైనల్‌గా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా దొరికేసాయి. ఇంకా అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి నేను తీసుకున్న దుపట్టాకి అది ప్లెయిన్‌గా ఉంది కదా! సో, దానికి లేస్ తీసుకుందామని చెప్పి లాడ్ బజార్‌కైతే వచ్చాం. దుపట్టా మొత్తం ప్లెయిన్‌గా ఉంది గదా! దానికి బ్లూ కలర్ లేస్ వేయాలి అనుకున్నా. ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తున్నారు. అందులో నుండి నేనైతే ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను. నేనేమేం తీసుకున్నాను విత్ అడ్రెస్, విత్ ప్రైస్ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ టైమ్ నేను ఇలాంటి కలర్ ట్రై చేస్తూ ఉన్నా. అది నాకెలా ఉంటదో ఏమో అని చెప్పి చిన్న టెన్షన్ అయితే ఉంది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో వేసుకున్న డ్రెస్ కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. నేను బేసిక్‌గా ఇలాంటి ఫ్రాక్స్ వేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. మామ చూడు